నమస్తే వెల్కమ్ టు టిఆర్ టీవీ తెలంగాణ నేను మీ ఓన్లీ ట్రూత్ విత్ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు కేటీఆర్ కి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ అలాగే సవితా ఇంద్రారెడ్డికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ కేవీపీ రామచంద్రరావు గారికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ అలాగే హరీష్ రావుకి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ ప్రస్తావన తీసేటటువంటి ప్రయత్నం చేసింది అతి త్వరలో ఆ ఫామ్ హౌస్ ని కూల్చబోతున్నాం ఆ ఫామ్ హౌస్ నేలమట్టం కావడం ఖాయం ఈ ఫామ్ హౌస్ లను సేఫ్ జోన్ లో ఉంచడానికి వీళ్ళు ఒక కీలకమైన డ్రామా ప్లే చేస్తున్నారంటూ కూడా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేశారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేగేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఓవైపు బీఆర్ఎస్ సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున వీడియోలు వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే మనం గత కొన్ని రోజుల నుండి చూస్తూ వస్తున్నాం పేదవాళ్ళ ఇల్లు పైన మాత్రమే హైడ్రా టార్గెట్ పెట్టింది ఎవరెవరైతే ఫామ్ హౌస్ కట్టుకున్నారో ఆ ఫామ్ హౌస్ లను కూల్చేసేటటువంటి ప్రయత్నం చేయట్లేదు ఓవైపు హుమాయత్ సాగర్ దగ్గర ఉన్నటువంటి సవితా ఇంద్రారెడ్డి వాళ్ళ కొడుకు కార్తిక్ రెడ్డికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ ఉంటుంది ఇప్పుడిప్పుడే కార్తిక్ రెడ్డికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ ని కన్స్ట్రక్షన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు కార్తిక్ రెడ్డి ఫామ్ హౌస్ హిమాయత్ సాగర్ పక్కనే నాకు తెలిసి ఒక 50 మీటర్స్ 60-70 మీటర్స్ ఉంటుంది కదా సతీ ఒక 70 మీటర్స్ దూరంలో మాత్రమే కన్స్ట్రక్ట్ చేసే ప్రయత్నం చేస్తారు మరి 70 మీటర్ల దూరంలో ఉన్నటువంటి ఫామ్ హౌస్ ఎందుకు కూల్చేస్తలేరు కూల్చకపోవడానికి గల కారణం ఏంది పోనీ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఫామ్ హౌస్ ఏమైనా దూరం ఉందా అంటే ఏదైతే హిమాయత్ సాగర్ పక్కన బఫర్ జోన్ లో దాదాపు ఒక 100 నుండి 150 మీటర్ల దూరంలో ఉండొచ్చు ఫామ్ హౌస్ అంతే సో అది కూడా బఫర్ జోన్ లో ఉంది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఫామ్ హౌస్ అనే చర్చ కూడా వినబడుతున్నది ఈ రైట్ సైడ్ ఏమో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి సంబంధించిన ఫామ్ హౌస్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఏమో సవితా ఇంద్రారెడ్డి గారి ఫామ్ హౌస్ ఉంటుంది ఆ వీడియో కూడా మీకు ఒకసారి నేను చూపించేటటువంటి ప్రయత్నం చేస్తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమో కేవలం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతల గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు చాలా మందికి ఫామ్ హౌస్ ఉన్నాయి ఇప్పుడు అంతేందుకు వివేక్ వెంకట స్వామికి ఫామ్ హౌస్ ఉన్నది అది మొత్తం బఫర్ ఎఫ్టీఎల్ లోనే ఉంటుందనే చర్చ వినబడుతున్నది తర్వాత పట్టం మహేందర్ రెడ్డికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ అది మొత్తం నీళ్లలోనే కట్టిరట ఎఫ్టీఎల్ బఫర్ లోనే ఉంటుందట మరి ఈ ఫామ్ హౌస్ జోలికి పోవట్లేదు ఎందుకు ఈ ఫామ్ హౌస్ గురించి పట్టించుకోవట్లేదు ఎందుకు కోమటిరెడ్డి బ్రదర్స్ కి సంబంధించిన విషయంలో కూడా ఫామ్ హౌస్ ఉంది అనే చర్చ వినబడుతున్నది ఆఖరికి రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న ఇల్లు తిరుపతి రెడ్డికి సంబంధించినటువంటి ఇల్లు కూడా బఫర్ జోన్ లో ఉంది దుర్గం చెరువులో అనే చర్చ వినబడుతున్నది మరి ఎందుకు మీరు కూల్చట్లేదు కూల్చకపోవడానికి గల కారణం ఏంది సో ఈ రోజు ఫామ్ హౌస్ లకు సంబంధించినటువంటి ప్రస్తావన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడే ప్రయత్నం చేశారు నాట్ ఓన్లీ ఫామ్ హౌస్ ఒకవైపు ఫాతిమా కాలేజ్ అని చెప్పి అసదుద్దీన్ ఓఐసీకి సంబంధించినటువంటి కాలేజ్ ఉంటుంది అక్బరుద్దీన్ కి సంబంధించిన ఫాతిమా కాలేజ్ మరి ఆ కాలేజ్ ఎందుకు కూల్చేస్తలేరు మీరు మొత్తం ఆ కాలేజ్ అంతా కూడా చెరువు విస్తరణలో చెరువు మధ్య భాగంలో కట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు మొత్తం చెరువులోనే ఉంది కాలేజ్ మొత్తం కూడా 1% బయట అంటూ లేదు మొత్తం చెరువులోనే ఒకవేళ చెరువు కింద ఆ పిల్లర్లని కుంగిపోయి కుంగుడు మీన్స్ ఆ పిల్లర్లని ఇట్లా నానిపోయి ఒకేసారి కాలేజ్ నీలమట్టం అయితే అక్కడ చదువుకుంటున్నటువంటి పిల్లల భవిష్యత్ ఏంది వాళ్ళ పరిస్థితి ఏంది మరి ఇది కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా హైడ్రా రంగనాథ్ ఏం చెప్తాడు సార్ అక్కడ ఫాతిమా కాలేజ్ మొత్తం అసదుద్దీన్ కి సంబంధించిన కాలేజ్ మొత్తం కూడా ఓఐసీ కాలేజ్ మొత్తం చెరువులో ఉంది మరి ఆ పరిస్థితి ఏంటి సార్ కాలేజ్ పరిస్థితి స్కూల్ పరిస్థితి అంటే లేదు అకాడమిక్ ఇయర్ ఇబ్బంది పడతారు పిల్లలు చదువుకునేటటువంటి పిల్లలు కదా 10వ తరగతి పిల్లలు ఇబ్బంది పడతారు ఇంటర్మీడియట్ పిల్లలు ఇబ్బంది పడతారు అని చెప్తున్నారు మరి ఒకవేళ చెరువు కింద మొత్తం పిల్లలను నానిపోయి కూలిపోతే ఆ పిల్లల పరిస్థితి ఏంటండి మరి ఇవి కూడా ఆలోచన చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది కదా హైడ్రాకు మరి ఎందుకు ఆలోచన చేస్తలేరు ఇదొక అంశం తర్వాత మల్లారెడ్డికి సంబంధించినటువంటి కాలేజ్ విషయంలో కూడా హైడ్రా బ్యాక్ అండ్ స్టెప్ వేస్తుందనే ఒక చర్చ వినబడుతున్నది మల్లారెడ్డి కాలేజ్ కి 2 సార్లు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేసినారు సో మల్లారెడ్డి కాలేజ్ కూడా అతి త్వరలో కూల్చబోతున్నాం అంటూ కూడా స్టేట్మెంట్ ఇస్తున్నారు తర్వాత పల్లరాజేశ్వర రెడ్డికి సంబంధించిన కాలేజ్కి నేరుగా మేమే పోయినాం మేము పోయి పల్లరాజేశ్వర రెడ్డికి సంబంధించినటువంటి కాలేజ్ పూర్తి స్థాయి డీటెయిల్స్ ఇస్తాను నేనైతే డైరెక్ట్ గ్రౌండ్ లెవెల్లోకి పోయి పల్లరాజేశ్వర రెడ్డి కాలేజ్ ఎట్లా కట్టిండు పల్లరాజేశ్వర రెడ్డికి సంబంధించినటువంటి కాలేజ్ పక్కన ఉన్నటువంటి నాలాను ఏ విధంగా మూసేటటువంటి ప్రయత్నం చేసిండు గింతున్నటువంటి నాలాను పల్లరాజేశ్వర రెడ్డి కాలేజ్ మెల్లమెల్లగా ఇటు జరుపుకుని గింత చేసిండు ఇటు మొత్తం కాలేజీగా గింత నాలా చేసిండు గింతున్నాలే నాలా మొత్తం గీడిలాగా తీసుకొచ్చిండు పల్లరాజేశ్వర రెడ్డి మరి ఈ నాలా మొత్తం ఇటు మొత్తం బఫర్ ఎఫ్టీఏలే కదా ఎఫ్టీఏలో ఒక 30 వస్తే బఫర్ ఇంకో 30 వస్తుంది అంటే 60 మీటర్లు వస్తుంది 60 మీటర్లు మొత్తం నిలబట్టం అయిపోతుంది యూనివర్సిటీ మొత్తం కూడా మరి ఎందుకు కాన్సన్ట్రేషన్ చేస్తలేరు ఎందుకు మరి ఆ నాలాకి సంబంధించినటువంటి విషయంలో ఎందుకు మాట్లాడే ప్రయత్నం చేస్తలేరు ఇది కూడా ట్రెండింగ్ టాపికే కదా ఈ రోజు
పేదవాళ్ళ ఇళ్లను అడ్డం పెట్టుకొని వీళ్ళు సేఫ్ జోన్ లో ఉండడానికి రెడీగా ఉండదని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేశారు. సరే ఏదైతే మొత్తానికైతే ఫామ్ హౌస్ కి సంబంధించినటువంటి ఒక ప్రస్తావనని రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసినారు. సో రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే కేటీఆర్ ఫామ్ హౌస్, సవితా ఇంద్రారెడ్డి ఫామ్ హౌస్, కేవీపీ రామచంద్రరావు గారి ఫామ్ హౌస్ కాన్స్టెంట్ గా ప్రతిరోజు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారితో సహా మంత్రులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలు. కానీ హరీష్ రావుకి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ రాలే. కందికాడ హరీష్ రావు గారి ఫామ్ హౌస్ ఉంటుంది. హరీష్ రావు ఫామ్ హౌస్ ఎప్పుడు కూడా తెరపైకి రాలే. కానీ ఇప్పుడు హరీష్ రావు ఫామ్ హౌస్ వచ్చింది తెరపైకి. హరీష్ రావు ఫామ్ హౌస్ ఎప్పుడైతే తెరపైకి వచ్చిందో రేవంత్ దెబ్బకు హరీష్ రావు విలవిలలాడుతున్నాడు. అరే ఇన్ని రోజులు కేటీఆర్ ఫామ్ హౌస్, వీళ్ళ ఫామ్ హౌస్ అనుకున్నాం, ఇప్పుడు నా ఫామ్ హౌస్ కేసరి పెడుతున్నారు కదా, ఇన్ని రోజులు వాళ్ళ నోట్ల నుండి నా పేరు రాలేదు కానీ ఇప్పుడు వస్తుంది కదా అనే ఆలోచనలో హరీష్ రావు పడ్డాడు. ఇప్పుడు హరీష్ రావుకి సంబంధించిన హిమాయత్ సాగర్ దగ్గర కూడా ఫామ్ హౌస్ ఉంటుందట. హిమాయత్ సాగర్ దగ్గర హరీష్ రావు ఫామ్ హౌస్, కేవీపీ రామచంద్రరావు గారి ఫామ్ హౌస్, కాంగ్రెస్ నేతల ఫామ్ హౌస్, సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళ ఫామ్ హౌస్లు, వాళ్ళకి సంబంధించినటువంటి విల్లాలు, వాళ్ళకి సంబంధించినటువంటి చిన్న చిన్న పార్టీలు ఏర్పాటు చేస్తారు కదా, చిన్న చిన్న దావతులు. అక్కడ మంచిగా విలాసవంతంగా ఉండడానికి చిన్న చిన్న గూళ్ళు కట్టించుకునేటటువంటి ప్రయత్నం చేశారు. గూడ్లు పిట్టగూళ్ళు ఉంటాయి కదా, పిట్టగూళ్ళు. ఆ పిట్టగూళ్ళ లెక్క వీళ్ళు లోపల ఉండడానికి కట్టించుకునే ప్రయత్నం చేస్తారు. చిన్న చిన్న గుడ్లు కట్టుకున్నది కాదు, చిన్న చిన్నగా ఏదైనా కట్టుకొని ఆ నీళ్లు చూసుకుంటూ నీళ్ళు అలలు పోతా ఉంటే ఆ అలల కాడి ఇట్లా కూర్చొని స్లాబ్ మీద ఆ ఏది కాళ్ళు లోపల చెరువులో పెట్టి అవి తాగే నీళ్లు, మళ్ళా ఆ కాళ్ళు మెల్లగా చెరువులో పెట్టి మందు గ్యాస్ తీసుకొని తాగుడు. ఇదో కథ, ఇదో దంద వీళ్ళది. కాబట్టి హిమాయత్ సాగర్ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ఫామ్ హౌస్లను కూల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ఈ మాటలు మీరు వినేటటువంటి ప్రయత్నం చేయండి. తర్వాత నేను రేవంత్ రెడ్డి గారు మాట్లాడి అయిపోయిన తర్వాత మీకు కొన్ని వీడియోలు కూడా నేను చూపించేటటువంటి ప్రయత్నం చేస్తాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి పోవాలి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి ఫామ్ హౌస్, అలాగే సవితా ఇంద్రారెడ్డి గారి ఫామ్ హౌస్, అలాగే ఎవరైతే ఈయనున్నాడో ఏది యూనివర్సిటీ అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఆ అంశం కూడా తెరపైకి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకసారి మీరు చూసే ప్రయత్నం చేయండి. ఇది సవితా ఇంద్రారెడ్డి వాళ్ళ కొడుకు ఫామ్ హౌస్. సవితా ఇంద్రారెడ్డి కొడుకు ఫామ్ హౌస్ మేమే పోయినాం. నేరుగా అక్కడికి పోయి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా వివరించేటటువంటి ప్రయత్నం చేస్తాం. తెలంగాణ ప్రజలకు, తెలంగాణ సమాజానికి అర్థమయ్యేటటువంటి రీతిలో మేము అక్కడ వీడియో చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఎవరు ధైర్యం చేయలేదండి, అక్కడ దాకా పోయే ధైర్యం ఎవరు చేయలేదు. ఇదే ఫామ్ హౌస్ ఇప్పుడే కన్స్ట్రక్షన్ అవుతున్నది. ఇగో ఒక్క నిమిషం, రెడ్డి గారి ఫామ్ హౌస్ ఉన్నది నా ముందు. ఇక్కడ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి ఫామ్ హౌస్, ఫామ్ హౌస్ ఇక్కడ పొంగులేటి శ్రీనివాస్ ఫామ్ హౌస్ వచ్చేసి హిమాయత్ సాగర్. మీకు అక్కడ హిమాయత్ సాగర్, ఇది మొత్తం హిమాయత్ సాగర్ ఈ మొత్తం కూడా ఇదంతా కూడా ఒడ్డు కిందకే వస్తుంది. ఇదంతా ఒడ్డే కదా, హిమాయత్ సాగర్ నీళ్ళు ఇక్కడ కనబడుతున్నాయి. ఇదంతా ఒడ్డు కిందకే వస్తుంది. అది పొంగులేటి గారి ఫామ్ హౌస్. ఇగో చెరువు. నేను అందుకే మా కెమెరామ్యాన్ కి చెప్పిన చెరువు కనబడాలని చెప్పిన ఫస్ట్. ఇక మొత్తం చెరువు హిమాయత్ సాగర్ కి సంబంధించిన పెద్ద చెరువు. సవితా ఇంద్రారెడ్డి గారి ఫామ్ హౌస్ 2 TMC నీళ్లు స్టోర్ అవుతుంది. సవితా ఇంద్రారెడ్డి గారి కొడుకు ఫామ్ హౌస్, కార్తిక్ రెడ్డి గారి కొడుకు ఫామ్ హౌస్. ఎంత దూరం ఉన్నదండి, ఎంత డిస్టెన్స్ ఉందండి ఆ ఫామ్ హౌస్ ఈ ఫామ్ హౌస్? ఎంత డిస్టెన్స్ ఉంది? చాలా తక్కువ డిస్టెన్స్ లోనే కదా ఉన్నది. మరి ఎందుకండి ఈ వీటి ఎందుకు కూల్ చేస్తలేరు? పోనీ ఈ ఫామ్ హౌస్ మొత్తం పూర్తయిపోయింది, కలర్ లేసిలు, రంగులు పెట్టిందంటే లేదు. ఇప్పుడిప్పుడే కన్స్ట్రక్షన్ అవుతున్నటువంటి ఈ ఫామ్ హౌస్ ఎందుకు కూల్ చేస్తలేరు? కూల్చకపోవడానికి గల కారణం ఏంది? రైట్, చూడండి ఒకసారి ఈ ఫామ్ హౌస్. తర్వాత మీకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ ఆ విజువల్స్ కూడా నేను మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తాను. అది చూపిస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి ఫామ్ హౌస్ ఎక్కడ ఉంటుంది, ఏం జరుగుతుంది అనేది అది కూడా చూడాలి. ఇవో ఒకసారి ఈ వీడియో కూడా మీరు చాలా క్లియర్ గా చూసే ప్రయత్నం చేయండి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ విజువల్స్ కూడా మీరు చూడండి. ఎంత దారుణమైనటువంటి ఘటన అంటే మొత్తం FTL బఫర్ లోనే ఉంటాయి. తర్వాత ఇక్కడ వాసవి కన్స్ట్రక్షన్ అని చెప్పుంటుందండి, పెద్ద పెద్ద టవర్లు కట్టుకున్నారు. ఆ వాసవి కన్స్ట్రక్షన్ కూడా పూర్తి స్థాయిలో అక్రమంగా కట్టేటటువంటి ప్రయత్నం చేసినారు. నా వెనకాల ఉన్నటువంటి ఫామ్ హౌస్ అది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి ఫామ్ హౌస్. ఒకసారి వీడియో చూడండి. తిరుపతి ఇప్పుడు హిమాయత్ సాగర్ చెరువు పక్కనున్న నా వెనకాల పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి ఫామ్ హౌస్ ఉంటది. సో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి ఫామ్ హౌస్ వెనక గోడలు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి చూడండి. అసలు ఫామ్ హౌస్ కనబడకుండా కట్టేస్తానండి. ఇంకా నాకు తెలిసి వాళ్ళకి సాధ్యం కాలేదేమో, దీనికంటే పైన ఇక్కడ దాకా కూడా కడతారు అవసరం, కానీ సాధ్యం కాలే వాళ్ళకి. మొత్తం కనబడకుండా కట్టేటటువంటి ప్రయత్నం కూడా చేస్తుండే. ఇది ఎంత హైట్ ఎందుకు కట్టిరు? ఆ చెరువుకు సంబంధించినటువంటి నీళ్లు గనక ఇటు సైడ్ కనుక వస్తే, పైకి కనుక వస్తే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఫామ్ హౌస్ లోపలికి వస్తుంది. కాబట్టి పెద్ద పెద్దగా కట్టిస్తే ఇక్కడే స్టక్ అయిపోతుంది, నీళ్లు అక్కడ దాకా పోయే అవకాశం ఉండదు. గోడ కానుకో నీళ్లు ఉంటాయి.
పెద్ద ఇబ్బంది కావద్దని చెప్పి ఇంత హైట్ కట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తానని చర్చ వినబడుతుంది. నేను నాతో పాటు గాదా ఇన్ఎస్ సార్ కూడా ఇక్కడికి వచ్చి నిల్చున్నాం. సో ఇక్కడ పక్కనే చూసుకోవచ్చు మహత్ సాగర్, దాదాపు 2 ఎకరాల మహత్ సాగర్ పూర్తి స్థాయిలో మాట్లాడుతుందట. 17 గేట్లు ఉన్నాయి ఈ మహత్ సాగర్ కి. వెనకాల మీరు పొంగులేటి సీనన్నకి సంబంధించిన అక్కడ ఉండొచ్చు, ఒకసారి ఇక్కడ అది రూపి, అది సీనన్న ఫామ్ హౌస్. వెనకాల ఇటు సైడ్ ప్రసాద్ రెడ్డి గారి ఫామ్ హౌస్. ప్రసాద్ రెడ్డి గారి తమ్ముడు ఖమ్మం చికెన్ కోసం కీలకంగా ప్రయత్నం చేసిండు పొంగులేటి సీనన్న వాళ్ళ తమ్ముడు. ఇక్కడ 2 బిల్డింగ్స్, వెనుకొక బిల్డింగ్, ఈ 3 బిల్డింగ్స్ పొంగులేటి సీనన్నకు సంబంధించినటువంటి వాళ్ళ బిల్డింగ్స్. దాదాపు 10 ఎకరాలలో ఆ ఫామ్ హౌస్ ఉన్నది. ఆ 10 ఎకరాల ఫామ్ హౌస్ లో పెద్ద పెద్ద గోడలు వేసుకుని వాళ్ళు లోపల కన్స్ట్రక్షన్ చేసినటువంటి ప్రయత్నం చేశారు. ఆ ఫామ్ హౌస్ ఆ గోడ లోపలి ఈ పక్కనంతా కూడా సంధ్యా కన్స్ట్రక్షన్స్ అని చెప్పి, సంధ్యా గార్డెన్స్ అని చెప్పి వాళ్ళకి సంబంధించినటువంటి ల్యాండ్ లో నేను గాదా ఇన్నేస్తాను ఇద్దరు పరిధిలో. అంటే ఈ చెరువు ఎంతవరకు చూసి మీటర్ తో కొలిసి అక్కడికి వచ్చి కొలిసి అది లేదు అట్లా కాదు ఇట్లా కాదని చెప్పి చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. ఇవన్నీ తెరపైకి వస్తున్నటువంటి చర్చ. సమాధానం చెప్పండి. ఇప్పుడు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు ఒకసారి మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా. అది మీరు చూడండి సార్ ఏమంటున్నాడు ఏందనేది. ఒకసారి మీకు ఒక అంశం తెరపైకి వస్తుంది. మరి ఇవన్నీ ఫామ్ హౌస్ ఉన్నాయి కదా, వీటిని కూడా కూల్చేయాలా? కేటీఆర్ ఫామ్ హౌస్ ఒక్కటే కాదు కదా, కేటీఆర్ సబితమ్మ ఫామ్ హౌస్ మాత్రమే కదా, చాలా ఫామ్ హౌస్ ఉన్నాయి. వాటిని కూడా కూల్చాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ అతి త్వరలో కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, హరీష్ రావు, కేవీపీ రామచంద్రరావు గారికి సంబంధించిన ఫామ్ హౌస్ నేలమట్టం కాబోతున్నాయి. అవి ఖతం కాబోతున్నాయి. రాసి పెట్టుకోండి. హరీష్ రావుకి సంబంధించిన ఖండికాలు ఉన్నటువంటి ఫామ్ హౌస్ కూడా ఖతమయ్యేటటువంటి సిచ్యువేషన్ లో ఉన్నాయి. హరీష్ రావు రేవంత్ రెడ్డి నోట్లకెళ్ళి మాట వచ్చిన దగ్గర నుండి విలవిలలు ఆడుతున్నట్టు ఏం చేయాలో అర్థమవుతుంది ఇక. ఎందుకంటే మొన్న దాకా ఆయన ముచ్చట రాలే, ఇప్పుడు వచ్చింది ముచ్చట. ఇప్పుడు వచ్చేసరికి తలవట్టుకుని కూర్చున్నాడు. ఇక మొన్న దాకా నా ప్రస్తావన రాలే, ఇప్పుడేందని చెప్పి చూడండి ఒకసారి. 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని తోసుకొచ్చిన మీరు ఇవాళ ఆగర్భ శ్రీమంతులు ఎట్లయినరు? మీరు మాత్రం ఫామ్ హౌస్ లో ఉండాలి. మీ ఫామ్ హౌస్ లను కాపాడుకోవడానికే కదా ఇవాళ వీళ్ళను ముసుగు దొడుకొని రక్షణ కవచంగా పెట్టుకొని పేదోళ్ళను పెట్టి కూలగొట్టదు. ఇవాళ ఇన్ని మాట్లాడుతున్న కేసీఆర్ చన్వాడలో నీకున్న ఫామ్ హౌస్ అక్రమ నిర్మాణం కాదా? అది కూలగొట్టాలన్నా వద్దా నువ్వు చెప్పు. హరీష్ రావు అజీజ్ నగర్ లో నీకున్న ఫామ్ హౌస్ అక్రమమా కాదా? దాన్ని కూలగొట్టాలన్నా వద్దా చెప్పు. సబితమ్మ నీ 3 కొడుకుల పేర్ల మీద 3 ఫామ్ హౌస్లు కట్టినావు కదా. నువ్వు సబితమ్మ లేక పేద అరుపులు అరవద్దమ్మా. నీకున్న ఫామ్ హౌస్లు కూడా లెక్కలు ఉన్నాయి. కూలగొట్టాలన్నా లేదా సబితమ్మ నువ్వు సలహా చెప్పు. నీకు వెనకంగా ఉన్న కేవీపీ రామచంద్రరావులే కూలగొట్టాలన్నా వద్దా చెప్పు. మీ వెనకాల ఉన్నాయంటే నేను ఇప్పటిదాకా చూపించిన కదా. ఈ ఫామ్ హౌస్ ఫస్ట్ రోడ్డుకు ఉంటుంది. ఫస్ట్ రోడ్డుకు అంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి వెనకాలనే ఫామ్ హౌస్ ఉంటుంది. మొత్తం అంటే దాదాపు ఆ మొత్తం హిమాయత్ సాగర్కి 12 గేట్లు ఉంటాయి. అది ఒడ్డున అంటే ఏదైతే ఫ్లైఓవర్ ఉందో ఆ ఫ్లైఓవర్ ఉంటుంది. అక్కడ ఓవరాల్ రింగ్ రోడ్లు ఉంటాయి. ఆ రింగ్ రోడ్ల దగ్గర హిమాయత్ సాగర్ కి సంబంధించిన బార్డర్ దగ్గర అక్కడ మొత్తం హరీష్ రావు ఫామ్ హౌస్, కేవీపీ రామచంద్రరావు గారి ఫామ్ హౌస్ ఉంటుంది. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రస్తావించేది అదే. మీ వెనకాల కేవీపీ రామచంద్రరావు గారి ఫామ్ హౌస్ ఉన్నది, కూలగొట్టాలన్నా వద్దా అని అడుగుతున్నాడు. ఇప్పుడు నాకు పాయింట్ అర్థం కాదు ఏంటంటే వాళ్ళని అడుగుడేంది? ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి మీరు కూల్చాల్సింది మీరు, కూల్చాలన్నా వద్దా మీరు చెప్పుడు. వాళ్ళని చెప్పేది అవి ఎఫ్టీఎల్ బఫర్ లో ఉంటే నిజంగానే అక్రమంగా కట్టినటువంటి కట్టడాలు అయితే నేలమట్టం చేసి పడేయండి. మిమ్మల్ని ఎవరైనా వద్దంటురా? ఏదో 30 సంవత్సరాల కాంచెల్లి తెలిసి తెలియక కట్టుకున్నటువంటి పేదల బతుకులు ఆగం చేసి, పేదలను రోడ్డుకి ఇచ్చి, పేదల ఇల్లు కూల్చేసి, వాళ్ళ నోట్లో మన్ను పోసి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. మరి వీళ్ళంతా కనబడతలేరా? కేటీఆర్ బ్యాచ్ ముఠా వీళ్ళంతా కనబడతలేరా? ఆఖరికి వీళ్ళ ప్రస్తావన తీస్తూ కూలగొట్టాలని వద్దా అంటున్నాడు రేవంత్ రెడ్డి సార్. ఫస్ట్ వాటిని కూల్చేసే ప్రయత్నం చేయండి, వాటిని నేలమట్టం చేసేటటువంటి కార్యక్రమం చేయండి. ఫస్ట్ ఇమీడియట్లీ వాటిని మొత్తం ఖతం చేయండి ఫస్ట్. తర్వాత మీరు వేరే అంశం గురించి మాట్లాడే ప్రయత్నం చేయండి. చూడండి వీడియో మొత్తం. ఇవాళ అక్రమంగా ఫామ్ హౌస్లు నిర్మించుకొని మీ ఫామ్ హౌస్ల మీద ఎక్కడైతే తొలగింపు ఏది పడుతుందో మీ ఫామ్ హౌస్లు కూర్తాయని చెప్పి ఇవాళ పేదలను రక్షణ కవచంగా పెట్టుకొని ఇవాళ మీరు నాటకాలు ఆడుతున్నారు. నల్ల చెరువులో ప్లాట్లు వేసి అక్రమంగా అమ్మినోడు మీ పార్టీవాడు కాదా? ఎస్, ఇది మాట్లాడినారు కదా. నల్ల చెరువులో అక్రమంగా ప్లాట్లేసి అమ్మింది బీఆర్ఎస్ వాడు కాదా అన్నారు. అరెస్ట్ చేయండి వాడిని అరెస్ట్ చేసి చెర్లపల్లికో చెంచల్గూడకో తీసుకుపోయే ప్రయత్నం చేయండి. ప్రజలను మోసం చేసినోడు, ప్రజలను ఇబ్బంది పెట్టినోడు ఎవరు కూడా వాడు బయట ఉండడానికి అర్హుడు కాదు. పేద ప్రజలను ఇబ్బంది పెట్టినోడు ఎవరు కూడా బయట ఉండదు. వాడిని తీసుకెళ్ళండి ఫస్ట్.
వాడిని అరెస్ట్ చేయండి, పైన ఎంక్వైరీ కమిటీ వేయండి. ఇవి చేస్తలేరు ఎందుకు? మాట్లాడుతున్నారు తప్ప చేష్టలలో చూపిస్తలేరు. మాటల వరకే పరిమితం అవుతున్నాయి. మాటలు బంద్ చేసి చేతలు చూపియండి. ఫస్ట్ చేతలు చూపించే ప్రయత్నం చేయండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకే చెప్తున్నాం, దయచేసి ఫామ్ హౌస్ల పైన దృష్టి పెట్టండి. ఈ ఫామ్ హౌస్ మీరు కూడబోతే మీ పైన తెలంగాణ సమాజానికి ఒక మంచి ఒపీనియన్ కలుగుతుంది. రేవంత్ రెడ్డి గారు ఎవరెవరైతే బడా లీడర్లు ఉన్నాడో వాడిని కూడా వదిలిపెడతలేడు. ఎవరైనా సరే వదిలిపెట్టే అవకాశం లేదు, అంశమే లేదని చెప్పి రేవంత్ రెడ్డి గారు దూసుకొని ముందు పోతున్నారని చెప్పి ఆ రోజు మీ పైన తెలంగాణ సమాజానికి ఒక మంచి ఒపీనియన్, మంచి హోప్ కలుగుతుంది. ఆ పని చేయండి. ఫస్ట్ ఆ ఫామ్ హౌస్ల పైన దృష్టి పెట్టండి, ఆ విల్లాల పైన దృష్టి పెట్టండి. ఎక్కడెక్కడ అక్రమంగా పెద్ద పెద్ద బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ చేసిరో వాటిని నీలమట్టం చేసే ప్రయత్నం చేయండి. వాసవి కన్స్ట్రక్షన్ పైన ఫస్ట్ మీరు స్టార్ట్ చేయండి, చూద్దాం మీరు చేస్తారో చేయరో అనేది. ఒకసారి చూడండి వీడియో. మూసి నది ఒడ్డున ప్లాట్ చేసి పేదలకు 10 లక్షలకు 100 గజాలు అమ్మింది మీ సన్నాసులు టిఆర్ఎస్ నాయకులు కదా. ఇవాళ 100 గజాలు 10 లక్షలకు నల్ల చెరువులో, సున్నం చెరువులో ఇవాళ మూసి నది ఒడ్డున మీరు ప్లాట్ చేసి అమ్మి ఇవాళ ప్రభుత్వ భూమి అని తేలంగానే వాళ్ళు ఎక్కడ మిమ్మల్ని చొక్కా పట్టుకొని మా పైసలు మాకు వాపసు చేయమని అడుగుతారు అని చెప్పి ముందే పార్టీ కార్యకర్తల్ని ఉసికొల్పి ఈ రోజు ఈ ధర్నాలకు, దీక్షలకు తిరుగుతున్నారు. ఇవాళ మూసీలో వచ్చిన వరదలు తెలంగాణ రాష్ట్రాన్ని, హైదరాబాద్ నగరాన్ని ముంచేస్తలేవా? మరి వాటి పరిష్కారం ఎట్లా? రైట్, ఇట్లా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసినాం. సో ఫామ్ హౌస్ కూల్చాలనా వద్దా అని చెప్పి ఒక అంశం తెరపైకి వచ్చింది. సో ఆల్రెడీ హైడ్రా కమిషనర్ ఏబి రంగనాథ్ గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ఆదేశం ఇచ్చిందని చర్చ వినబడుతున్నది. 2 వీక్స్ బ్రేక్, 2 వారాల తర్వాత ఫస్ట్ కేటీఆర్ ఫామ్ హౌస్, సెకండ్ సబితా ఇంద్రారెడ్డి గారి ఫామ్ హౌస్, థర్డ్ హరీష్ రావు గారి ఫామ్ హౌస్, ఫోర్త్ కేవీపీ రామచంద్రరావు గారి ఫామ్ హౌస్, అలాగే వాసవి కన్స్ట్రక్షన్, ఇవన్నీ కూడా ఫస్ట్ పేదవాళ్ళ ఇల్లులు పక్కన పెట్టి ఇప్పుడు ఫామ్ హౌస్ల పైన దృష్టి పెట్టేటటువంటి ప్రయత్నం చేయబోతున్నారనే చర్చ వినబడుతున్నది. ఈ దెబ్బతో బీఆర్ఎస్ కి సంబంధించిన లీడర్లతో పాటు కాంగ్రెస్ కి సంబంధించిన నేతల ఫామ్ హౌస్ కూడా నేలమట్టం కావడానికి రెడీగా ఉందనేటటువంటి ఒక చర్చ తెరపైకి వస్తున్న పరిస్థితి. చూద్దాం ఏం జరగబోతుందో.